మరోసారి కెమెరామ్యాన్ ఆశ్రిత్తో రాధవదాస్ శ్రీలంక యాత్ర. మా ఆస్థాన ఛాయా చిత్రగ్రాహకుడు మనకి అందరి ముందు మాట ఇచ్చాడండి. 2026 ఫిబ్రవరిలో మనందరికీ 150 ప్రశ్నలకి రామాయణంలోని చకచక సమాధానం చెప్తాడు. ఓకే రైట్. కన్నయ్య తాతయ్య గారి పక్కన కూర్చో కొంచెం. అదే అలా అయితే అంతే. రైట్ నానా కన్నయ్య. రైట్ నానా, మనం ఒక కీర్తన తీసుకోయింగ్ లేస్తే వాడికి ఏం ఇబ్బంది లేదుగా. ప్రణవ్కి ఎంత ఆనందం, అలా సంతోషంగా ఉండాలి. చిన్న లైఫ్ కదా అమ్మ, చాలా సంతోషంగా అమ్మ. చిన్న జీవితం, మనం వెళ్ళేటప్పుడు ఆనందంగా వెళ్ళాలి. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళినా సరే, ఒక బస్సులోంచి ఇంకో బస్సులోకి వెళ్ళినా, ఇంట్లోంచి విమానంలోకి వెళ్ళినా, ఈ శరీరంలోంచి అందుకని మనం ఎక్కడికి వెళ్ళినా వెళ్ళేటప్పుడు ఏడవకూడదు. నేను మా అమ్మ వెళ్ళిపోయేటప్పుడు ముందే తెలిసిపోతుంది కదా, ఎవ్వరు ఏడవకూడదు అని చెప్పాను. వచ్చినప్పుడు ఏడిచాంగా, అందుకని రే వీపు తెలుస్తుందా. ఓకే గుడ్ బై. నేనేం చెప్పబోయానంటే, ఏడవకూడదు. ఏడవకుండా ఉండడానికి ఏం చేయాలి? లోపల కొంచెం దాచుకోవాలి. ఏంటది? ఆనందము జ్ఞానము దాచుకుంటే. ఉదాహరణకి ఇప్పుడు మనం భోజనానికి వెళ్తున్నాం, టూ లేట్, తినేసిన 10 నిమిషాలకి మళ్ళీ భోజనం అంటే ఎవరైడు వేడివేడిగా ఇలా చూస్తాం. పొద్దున్న సరిలేదు టిఫిను, ఏదో తూతూ మంతరం. నేను నేను చెప్పాను జగన్నాథ్ గారు వచ్చే ముందు, గురుజీ వేడివేడిగా ఉప్మా అన్నారు. నేను నమస్కారం వచ్చేసాను. అలా ఉప్మా కోసం టెంప్ట్ అయితే అది ఇంకో ప్రభావం. ఏం అక్కర్లేదు, మనం కడుపు నిండేలా ఒక భోజనం చేసేస్తే దాని మీద కోరిక ఉండదు. అలాగే మన హృదయం నిండేలా మన లోపల ఆనందం ఉండాలి. ఆ ఆనందానికి పేరు బ్రహ్మానందము, ఇంకా పరమానందము. అది పొందడం కోసం చేసే ప్రయత్నంలో చేసే యాత్ర ఇది. అందుకని చూసి వచ్చేస్తే కాదు, భగవంతుడు మన చూడడానికి ఏం చేయాలో తెలుసుకోవడానికి యాత్ర, భగవంతుని చూడడానికి మాత్రం కాదు. అందుకని ఆనందం లోపల పెట్టుకోవడానికి, అది ఎక్కడ ఉంది ఆనందం? లోపల ఆల్రెడీ ఉంది, లోపల ఉంది. నువ్వు కొత్తగా దాన్ని క్రియేట్ చేసి ఎక్కడి నుంచో తెచ్చి ఫిల్ చేయక్కర్లేదు. ఆ లోపల ఉన్నదాన్ని ఎలా రివీల్ చేసుకోవాలి? దానికి ఏమిటి అంటే, మాకు నేను 97లో చదివిన పుస్తకం, ఇందాక అడిగింది కదా శిరీష మా చెల్లి, అదే బాహుబలి 2. ఆ పుస్తకం పేరు, అమ్మ వినాలి, నా స్నేహితుడు నాకు పుస్తకం ఇచ్చాడు. ఆ పుస్తకం పేరు ఆత్మ సాక్షాత్కార శాస్త్రం. మీరు హైదరాబాద్ వాళ్ళు అయితే అబిడ్స్లో ఇస్కాన్లో, లేదా సికింద్రాబాద్ ఇస్కాన్లో, ఇంకెక్కడైనా ఇస్కాన్లో బుక్ దొరుకుతుంది. ఆ పుస్తకం నాకు ఇచ్చాడు వాడు. చాలా పుస్తకాలు నా దగ్గర, ఇప్పటికే పుస్తకాలు పిచ్చాను. నిన్న కూడా కొన్నాం. వాడు ఇస్తే పక్కన పెట్టాను. కానీ ఏదో రోజు చూస్తాంగా, లెట్ మీ సీ, లుక్ ఎట్ బుక్. కొన్ని పేజీలు చదివాను, వాడికి వెళ్ళి గొడవ పెట్టుకున్నాను. ఏంట్రా ఎలా చెప్పాడు ఈయన అని. అలా 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 వాడు పాపం ఓపిక్గా ఎక్స్ప్లెయిన్ చేసేవాడు. వాడి పేరు మూర్తి, వాడికి ఎంతో ఆర్తి. వాడే నాకు స్ఫూర్తి. అమ్మా వినాలి. సో ఆ పుస్తకం ఒక 40 పేజీలు 50 పేజీలు చదివే వరకు వాడితో అలా గొడవ పడేవాడిని. తర్వాత కన్విన్స్ అయ్యాను, కరెక్టే కదా అని. ఇంకా చకచకా వెళ్ళిపోయింది, అది నవిలేడివే. తర్వాత ఇంకో బుక్ చదవాలి, కానీ మరి మా దగ్గర లేవు. ఆడేది ఒకటే బుక్ ఇచ్చాడు, వాడు ఎక్కడికో వెళ్ళిపోయాడు. ఎవరో ఇంటికి వెళ్ళారు, పెద్ద ఆయన ఎంఈఓ, మాస్టర్ అనేవాడు. సార్ భగవద్గీత ఉంది అక్కడ, ప్రభుపాద ఇస్కాన్. సార్ నేను చదివాను. చదవయ్యా బాబు, ఏదో రాజే షాప్లో ఉంది, 60 రూపాయలు అని కొన్నాను, నేను చదువుతాను ఏంటి చదువు. మీరు నమ్మండి, 22 ఏళ్ల వయసు, 32 రోజులు, ఇది ఒక్కడే ఉద్యోగం, చదవడమే.
మా అమ్మ పిలిస్తే కిందకి వెళ్ళి టిఫిన్ భోజనం చేయడమే, ఇక చదవడమే మరి. అలా భగవద్గీత చదివేశాను. ఆ? నేను మా అయోధ్య వెళ్ళి వచ్చాను, ఆ గ్యాప్ అది కొన్ని నెలలు. అది చదివేశాక ఇంకా చదవాలి మరి. బుక్కులు మన దగ్గర లేవు, ఎవరింట్లో లేవు. అబిడ్స్లో ఇస్కాన్లో దొరుకుతాయి. హైదరాబాద్ వెళ్ళా, చిన్న చిన్న పుస్తకాలు కొనుక్కున్నా. ఇంట్లో కూర్చుంటే టీవీ ఉంటుందిగా, సిస్టర్ వాళ్ళు వెళ్ళి కజిన్, అందుకే ఇంట్లో కూర్చోవాలి. టిఫిన్ చేయడం, బస్ పాస్ తీసుకోవడం, 20 రూపాయలు అప్పుడు 97లో. బస్సులో కూర్చోవడం. వాడు బాబు దిగితే మేము డిపోలో పెట్టుకుంటాం అనేదాకా చదవడం కదైందా. బస్సులో బస్సు స్టోరీ అలా డిపో అలా వాడు దింపే వరకు చదివికిసి ఇంకో బస్సు ఎక్కేసి మళ్ళీ అప్పుడు షాపుల్ నగర్ ఏదో ఉంది అక్కడ ఉండేవాళ్ళు, అక్కడికి వెళ్ళిపోయేవాడిని. మళ్ళీ పోతే బయలుదేరడం, కేవలం బుక్కులు చదవడం కోసమే బస్సు ఎక్కడం. ఇంట్లో ఉంటే టీవీ చూస్తాను కదా ఖచ్చితంగా. డిస్టర్బెన్స్ అంటే ఇది ముందే సీట్లో కూర్చుంటాం కదా. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు మనం మీకు ఇందాక చెప్పాను నేను, ఇప్పుడు భోజనం ఉంది అన్నారు, మైండ్ ట్యూన్ చేసాం, మనం వెళ్తాం తింటామని. అది అనౌన్స్మెంట్ చేశారు అనుకోండి, స్వామీజీ సారీ భోజనం ఏర్పాట్లు ఏం లేవు, ఏ పండు పొలమో తిని, ఓకే దాన్ని తిప్పాలి. ఇదే కృష్ణుడు చెప్పాడు భగవద్గీతలో. నాకు ఆ డ్రింకే కావాలి అన్నట్టు ఏడవకూడదు. అర్థమైందా? మనం దానికే స్టికాన్ అయిపోయి గోడ పెట్టేసి మనసును పాడు చేసుకోకూడదు. కష్టం వస్తుంది, అయిష్టమైంది స్వీకరించాల్సి వస్తుంది. నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇవన్నీ లోపల ఆనందంగానే దండిగా ఉంటే మనకి ఇవన్నీ చిన్నగా కనపడతాయి. లేదనుకో ఒళ్ళు బలిసి ఏం పెట్టారు భోజనం, ఏం పెట్టారు, నెయ్యి వేసారా అంటావు. ఏంటి 20 రకాలు పెట్టా, నేను నిమ్మకాయ పెట్టుకుంటాను కూరలో, ఏది మజ్జిగ లేదు, గడుగుగా. నీకు ప్రతిదీ కంప్లైంటే. ఎందుకని లోపల నీకు ఆనందపు నిధి లేకపోతే. అర్థమైందా? ఆనందం ఎలా వస్తుంది అంటే ఈ ఒక్క మొక్క వినండి. కృష్ణుడు వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చి, అమ్మ ఏం చేస్తున్నావు అన్నాడు. మీరు కవ్వంతో చిలికేమో అన్న తల్లులు చేయొద్దండి, తిప్పరా అటు ఎక్కడైతే ఏమిటి. రైట్ అమ్మయ్య, ఈ తల్లులందరూ చప్పట్లు కొట్టిందే గట్టిగా. రే ఆస్థాన కెమెరామెన్ అటు తిప్పరా. నిన్ను నమ్మేం మేము. రైట్, వీడు సాగర సంగమంలో ఫోటోలు తీసేవాడు లాగా తిప్పు ఇలాంటప్పుడు తిప్పు, నవ్వులు క్యాప్చర్ చేయి. చూసా అమ్మమ్మ ఎలా నవ్విందో, అది అలా నవ్వులు తీయాలి. వాడు తగిట ఓ కాలు, ఓ ముక్కు, భంగిమలు అన్ని తీస్తారు. సరే నాన్న, సరే ఈ కవ్వం ఒరే పైకి ఎత్తునా, మీకు అంత స్టిక్ ఇచ్చింది ఎందుకురా, నీకు కావాల్సినప్పుడు ఇలా ఎత్తి పట్టుకో అతవని. ఈ తర్వాత వీడియో కింద కామెంట్ పెడతారు, సార్ ఎవడు సార్ వాడు కెమెరామెన్, వాడికి ట్రైనింగ్ ఇప్పించండి సార్, వస్తున్నాను సార్, మా కళ్ళు పోతున్నాయి సార్, ఎవడు సార్ వాడు అని అంటారు. ఎవడో కాదు సార్, మా ఆశ్రిత్ సార్. ఒకసారి మొక్క చూపించమ్మా, తిట్టకండి సార్. వీడియోలో కెమెరా నచ్చకపోయినా మీరు ఓన్లీ చెవులు మాత్రం వాడి, కళ్ళు వాడకండి, వాడిని తిట్టకండి. వాడు బంగారు కొండ. భవిష్యత్తులో 2030 కల్లా వాడు రామాయణం మీద రోజు 2 గంటలు మాట్లాడతాడు. 2030, 5 ఏళ్ళు టైం ఇచ్చాను. ఎక్కువ ఏంటండి 5 years రా, 1 year చాలా. గట్టిగా అమ్మా సిరి, 1 year టాస్క్, తేడా వస్తే నీదే రిస్క్. అర్థమైందా? వీడు గంట మాట్లాడాలి రామాయణం మీద. ఇది రైట్ నాన్న. సరే ప్లీజ్ అలా చేయొద్దు, టాపిక్ పోతుంది ప్లీజ్, ఓపికలో. ఇలా కృష్ణుడు వచ్చాడు కదా, అమ్మాయి ఏం చేస్తున్నావు అన్నాడు. అంటే వెన్న చిలుగుతున్నాను ఆయన అంటే ఆ మధ్యలో ఫామ్ అవుద్ది కదా, ఏంటమ్మా ఇది అన్నాడు. అని పాప ఏం తెలదు కదా, అమాయకుడు కాదు.
ఇది చెప్పాను కదా. అయితే ఈ భూతం ఆ తినడం అయిపోయిన తర్వాత, అమ్మా అసలు నాన్నగారు ఓ పని మనిషిని పెట్టచ్చు కదూ, ఎప్పుడు నువ్వే చేయాలా అంటే ఆవిడ ఇలా అనుకుని, పోలే నాయన నువ్వు పెద్ద అయ్యాక అలాగే చేతికెళ్ళే నా కొడుకువి అని సంబరపడిపోయింది. సంబరపడిపోయి ఈయన అన్నాడు, మీరు బాగా వినాలి, ఈయన అన్నాడు, అమ్మా నువ్వు తప్పుకో నేను చేస్తానన్నాడు. మరి పెద్ద చేతులు ఇవి, చిన్న చిన్న చేతులు, చిట్టి చేతులు, ఆ తాళ్ళు 2 పట్టుకున్నాడు. పట్టుకుని ఇంకా తిప్పాడో లేదో, అది ఈవినింగ్ టైము. అప్పుడే షాపింగ్ కోసమని శివుడు పార్వతి బయలుదేరారు. ఈవినింగ్ దేనికి వస్తారు బయటికి? షాపింగ్ కోసం కాదు, వేహాలి, సరదాగా చెప్పా. అలా వచ్చారు. శివుడు అలా చూశాడు, పార్వతి నాడు ప్యాకప్ అన్న. అదేంటండి మేకప్ చేస్తాను సేపు లేదు, అప్పుడే ప్యాకప్ చెప్పేసేది అంది. నీకు తెలీదు, అలా కింద చూడు ఏం చేస్తున్నాడు ఆయన, తిరుగుతున్నాడా. సహన్ హమ్కో సహన్ నై ప్లీజ్. ఏమన్నా ఆడికి అర్థమైందో లేదు, వాడు మంచోడు. వీళ్ళు నలుగురు కదా, వీళ్ళకి నలుగురికి వాళ్ళ డబ్బుల్లో 1000 రూపాయలు, మన డబ్బుల్లో 500 ఇచ్చేస్తాను ఒక్కోడికి. ఎందుకంటే ఎవ్వరు మన బాధ పెట్టలే కదా, మంచోళ్ళు. నేను ఫిక్స్ అయిపోయాను. అయితే కృష్ణుడు చూడు ఏం చేస్తున్నాడు ఆయన, ఏం చేస్తున్నాడు అండి, వాళ్ళ అమ్మగారికి హెల్ప్ చేస్తున్నాడు. మీకేంటి ప్రాబ్లం అంది. నీకు తెలీదు, ఇంత ముందు కూడా ఈయనకి చిలకడం అలవాటు, చిలికాడు. అప్పుడు పార్సిల్ అమెజాన్లో మనకే వచ్చింది. కదరా వెదవా, ఇలాంటప్పుడు తెప్పడం ఆస్థాన కెమెరామ్యాన్ ఎందుకు కదా, నవ్వులు క్యాప్చర్ చేయాలరా. మన టాపిక్ ఏంటి, ఆనందం కదా. ఆనందం మొఖాలు చూపించకుండా ఆనందం మొఖాలు చూపిస్తావు నువ్వు. ఆనందం ఆనందం నువ్వు బస్సు రే, ఇగో ఇలాంటి వాడు ఏం చేశాడు తెలుసా అండి, బస్సులు ఆర్టీసీ బస్సులో కచ్చీఫ్లు వేస్తారు తెలుసా అండి. చిన్నప్పుడు ఆ టైర్ మీద రే ఇటు ఎక్కడ వాయిస్ వచ్చా, ఇప్పుడు తిప్పు ఇప్పుడు పాట ఏం పాడాలి తెలుసా మనం, ఈ బాలగ్రాఫర్ ఫోటోగ్రాఫర్ ఒక్కడేనని. సరే అలరే, బస్సులో ఎవడెవడో కచ్చీఫ్ వేసి మళ్ళీ వచ్చి వాడు అదృష్టం కొద్దీ ఉంటే సీటు కచ్చీఫ్ 2 పొందుతాడు. ఒకడు ఏం చేశాడంటే వీళ్ళంటి వాడు బస్సు పైన దుప్పడేసాడు, బస్సు మొత్తం మాదే. అర్థమైందా? సరే దాని పేరు ఇప్పుడు దాన్ని వక్ఫ్ బోర్డు అంటారు. అలా బస్సు మీద కచ్చీఫే దుప్పడేసే దాన్ని వక్ఫ్ బోర్డు అని పిలుస్తారు. సరే దాన్ని పక్కన పెడితే శివుడు అన్నాడు, చూడు చూడు ఏం చేస్తున్నాడు ఈయన, ఇలాగే ఎంతో ముందు చేశాడు, పార్సిల్ మనకే వచ్చింది, ఎందుకు వచ్చింది తలనొప్పి నాడు అన్నాడు. ఇప్పుడు ఏమైంది, అప్పుడు అంత ముందు వచ్చిందా. సరే శివుడు పార్వతి అది. మళ్ళీ ఇంకెవరు చూశారు ఈ చిలకడాన్ని అంటే, ఈ పాము పేరేంటి, వాసుకి చూశాడు. అబ్బా ఈయన దాంతో 2-3 సార్లు ఇలా అంటాడు, ఇది వేస్ట్ అండి, సీనియర్ ఉంది, ఎక్స్పీరియన్స్డ్ తాడు, దాన్ని తీసుకురండి అంటాడు. అప్పుడు నొప్పులే ఇంకా తగ్గలేదు, ఈయన మళ్ళీ పిలిస్తే ఎక్కడ పోవాలి నేను అని ఆయన ఉస్సూరుమంటూ ఉన్నాడు. 2 అయినాయా. ఇంకా 3వది ఎవరంటే దేవతలు, సానందం సురగన. వాళ్ళు డ్యాన్స్ పైన ఫుల్ డ్యాన్స్. ఎందుకు, స్వామివారు మన కోసమే కొత్త మెడిసిన్ ఏదో తయారు చేస్తున్నారు, లేకపోతే ఆయనకేం పని, మనకి పార్సిల్ వస్తుంది అని వాళ్ళు డ్యాన్స్ చేస్తున్నారు. ఈ 3 ఓకే. 4వది ఎవరు, లక్ష్మీదేవి ఇలా చూస్తుందంట. సాసూయం కమలాలయ. ఏమండి ఈయనకేమండి, వాళ్ళమ్మ ఆవిడ పని ఆవిడ చేసుకుంటాను కదా, ఈయనకి ఎందుకండి ఇప్పుడు మధ్యలోను, నేనేం తక్కువ చేశాను, నేను బాగానే చూసుకుంటున్నాను కదా అంటుందంట. ఆవిడకి ఏం ప్రాబ్లం, అదన్నమాట. ఎవరి ప్రాబ్లం సాల్వ్. కానీ నిజమేమిటంటే ఆవిడ అలాగే సముద్రంలో చిలికితేనే వచ్చింది, మళ్ళీ ఇంకొక ఆవిడ వస్తుందని భయం. అందుకని కానీ యాక్చువల్ నిజమేమిటంటే వీళ్ళందరూ ఇలా ఊహించుకున్నారు, కానీ వాస్తవానికి కృష్ణుడికి అసలు ఎలాంటి నిజంగా వాళ్ళ అమ్మ కోసమే అని చిలికాడు. ఇది ఒక టాపిక్ కదా, ఇది భాగవతం, ఇది పక్కన పెట్టే. రామాయణంలోకి వస్తే పట్టాభిషేకం అయిపోయింది. మీరు వినుంటే మళ్ళీ వినండి. ఏమైంది,
మనం రాములు వారు వచ్చిన నేలలో ఉన్నాం కదా, అంతా పట్టాభిషేకం అయిపోయింది. పక్క నవ్వాడు ఒక ఆయన. ఎవరు? లక్ష్మణుడు. మామూలుగా నవ్వలే, గట్టిగా. ఏమన్నా అందరి ముందు అలా నవ్వచ్చా? అన్నయ్య అక్కడ ఉండగా సీరియస్ కదండి. అదే లోపల నవ్వేసుకుంటున్నాడు, పైకి చూడట్లేదు. ఇంకా చూడండి, మొత్తం ఈ జోష్ అంతా పోయింది. ఇప్పుడు మీరంతా నవ్వుతున్నారు కదా, ఇలాంటి మూడు కాస్త సీరియస్ మొక్కలు అయిపోయింది. ఏమేమిటో చెప్తారు. ఇతను నన్ను చూసే నవ్వాడు. ఎవరికి వాళ్ళు ఇవన్నీ మనం ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుండవు. కొన్ని ఎవరికి వాళ్ళకి ఫీల్ అయిపోయారు లోపల. సుగ్రీవుడు అనుకున్నాడు, అన్నం చంపించి తగుదమ్మా అని మా అన్నయ్య దగ్గరికి వచ్చి ఇక్కడ ఇలాగా అని నన్ను చూసే అనుకుంటున్నాడు అని ఆయన ముఖం సీరియస్ అయిపోయింది. ఇంక సరే, ఇంకా ఒకళ్ళు కాదమ్మా, ఈ పార్టిసిపెంట్స్ ఎవరైతే ఉన్నారో అందులో ఎవరికి వాళ్ళు అలా ఫీల్ అయిపోయారు, సీరియస్ అయిపోయింది. రాములు వారు మరి సెట్ చేయాలి కదా. లక్ష్మణ అన్నారు. అన్నయ్య అని పాపం ఆయన బయటకు వచ్చాడు. ఏం జరుగుతుంది అన్న అంటే, ఏం లేదన్నయ్య, ఎందుకు అకారణంగా నవ్వే ఉన్నాడు అంటే మనం అడవికి వెళ్ళాం కదా. ఫస్ట్ రోజు మీరు పడుకున్నారు కదా. పడుకున్నప్పుడు నిద్రాదేవి వచ్చింది నా దగ్గరికి. నేను చెప్పాను అన్నయ్య కాపలా ఉండాలి, నువ్వు రాకూడదు అంటే, ఎన్నాళ్ళు అందే. 14 ఏళ్ళు అన్నాను. 14 ఏళ్ళు అవగానే వచ్చేస్తాను, ఇంకా నువ్వు ఎవడు చెప్పినా ఆగనందే. ఇక్కడ నీ పట్టాభిషేకం అయింది, ఆవిడ వచ్చింది అన్నయ్య, మాట ఎంత బాగా నిలబెట్టుకుందో అందుకని నవ్వు వచ్చింది. పాప అందరూ సారీ ఫీల్ అయ్యి, అయ్యో లక్ష్మణ్ అపార్థం చేసుకున్నా అనుకున్నారు. ఇలాంటిదే రామాయణంలో జరిగింది. అడవిలో లక్ష్మణుడు ఆ మూట తీసి, నేను పోయిను, నాకేం అవసరం, నాన్ సెన్స్ అని ఆ మూటను పాడేసి వెళ్ళిపోయాడు. సీతాదేవి ఏంటండి ఈ పిల్లోడు ఇలాగా అంటే, రాముడు మాట్లాడకు అని 4 అడుగులు నడిచాక, అన్నయ్య అయ్యో నువ్వు మోస్తున్నావేంటి ఇలాగే అని మళ్ళీ ఎత్తి మీద పెట్టుకున్నాడు. ఏంటండి ఈ పిల్లోడు చిత్రంగా అంటే, లక్ష్మణుడు ముందు నడుస్తుంటే సీతాదేవితో చెప్పాడు, ఏమనంటే, ఈ స్థలంలో మీరు నడిచారు కదా, ఇప్పుడు మనం నడిచాం కదా, ఇది దేవదానవ సంగ్రామం జరిగింది, వాళ్ళ రక్తం అక్కడ పడి అదంతా కలుషితమైంది. ఆ స్థలం, ఆ భూమి ప్రభావం వల్ల వాడు అలా మాట్లాడాడు. మళ్ళీ మామూలుగా మంచి స్థలంలోకి వెళ్ళగానే మంచిగా స్థల ప్రభావం. కాబట్టి ఎప్పుడైనా ఎవరైనా మన అరిస్తే వెంటనే రియాక్ట్ అయిపోకండి. ఒక గంట ఓ రోజు ఆగేమనుకోండి, ఆ తర్వాత వాళ్ళే సారీ చెప్పే పరిస్థితి వస్తుంది. వాడు ఒకటంటే అదేదో వీపు కర్రతో నువ్వు ఒకటంటే పొట్లగా అదే అట్లా కడతావు, నేను 4 గంటలు సాగుతుంది. అలా కాకుండా మనం కొంచెం ఓర్పుతో ఉంటే మార్పు వస్తుంది. అది ఇంట్లో కోడలు అవ్వచ్చు, కొడుకు అవ్వచ్చు, స్నేహితుడు అవ్వచ్చు, స్నేహితురాలు అవ్వచ్చు. అందుకని రాముడు కృష్ణుడుగా శ్రీ మహావిష్ణువు వచ్చి మనకి ఇన్ని అవతారాల్లో ఎన్నో నేర్పించి వెళ్ళారు. అన్నమయ్య ఇన్ని వేల కీర్తనలు పాడాడు ఎందుకండి? కేవలం మీరు ఒక్క కీర్తన రాత్రి హరికథలో విన్నామా? దేవదేవం భజే, చెప్పండి. దేవదేవం భజే దివ్య ప్రభావం రావణాసురవైరి కొండలో రణపుంగవం రామం దేవదేవం భజే దివ్య ప్రభావం. ఇప్పుడు ఈ లంకని ఏలుతున్నది ఎవరో రాజు, ఇక్కడ ప్రెసిడెంట్. కానీ రావణాసురుడు హతం కాకముందే ఈ లంకకి రాజుగా ఎవరిని ప్రకటించారు? ఇక్కడ చూడండి ఏం చెప్తున్నారు.
పంకజాసన వినూత. అందరూ చెప్పాలి. పంకజాసన వినూత పరమనారాయణం పరమనారాయణం శంకరాచిత పాదదలనం లంకా విశోషణం. గట్టిగా లంకా విశోషణం లాలిత విభీషణం. మనకు వచ్చినా నోరు మూసుకుని ఉండాలి, లేకపోతే మనమే పాడాలి. పాడే వాళ్ళతో పాడి పాడు చేయకూడదు. ఓకే. లంకా విశోషణం లాలిత విభీషణం వెంకటేశం విబుధ వినుతం రామం దేవదేవం భజే దివ్య ప్రభావం రావణాసురవైరి రణపుంగవం రామం దేవదేవం భజే దివ్య ప్రభావం. సీతారామచంద్రమూర్తి భగవానికి, కోదండరామస్వామికి జై శ్రీరామ్. యూ వాంట్ టు సే సంథింగ్ ప్లీజ్? I will Okay, stop thank you. for lunch. Yes. I will stop. Okay.